హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే గనక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటినీ కూడా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన డాక్యుమెంట్స్ని, టెక్స్ట్ బుక్స్ని, నోట్ బుక్స్ని పీడిఎఫ్ ఫైల్స్గా లేదా ఇమేజెస్గా కన్వర్ట్ చేయడం కోసం ఒక మంచి యాప్ గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు అయితే అందరూ దీనికోసం క్యామ్స్కానర్ అనే యాప్ యూజ్ చేసేవాళ్ళు. అయితే ఇది చైనీస్ యాప్ అవడం వలన ఈ యాప్ బ్యాన్ అయింది కాబట్టి దానికి ఆల్టర్నేట్గా ఇప్పుడు మనకి అడోబ్ స్కాన్ అనే యాప్ వచ్చింది. ఈ యాప్ని ఈరోజు మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఈ యాప్ అనేది మనకి గూగుల్ ప్లే స్టోర్లోనే అవైలబుల్గా ఉంది. ఈ యాప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినా కూడా ఈ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ యాప్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అయి ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయాక ఓపెన్ చేస్తే మనకి స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ముందుగా మనం మన గూగుల్ అకౌంట్ కానీ, ఫేస్బుక్ కానీ, యాపిల్ అకౌంట్ కానీ యూస్ చేసి ముందు లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నా జీమెయిల్ అకౌంట్ అనేది యూస్ చేసుకుని లాగిన్ అనేది క్రియేట్ చేసుకున్నాను. లాగిన్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ డాక్యుమెంట్ని స్కాన్ చేయమని అడుగుతుంది. అయితే నేను ఒక టెక్స్ట్ బుక్ని తీసుకుని ఒక పేజ్ అనేది స్కాన్ చేశాను. స్కాన్ చేసిన తర్వాత ఇక్కడే మనకి క్రాప్ అనేది ఉంది. అంటే మనం స్కాన్ చేసినప్పుడే ఎంతవరకు కావాలి అనేది కూడా మనం క్రాప్ చేసుకోవచ్చు. అలా మనం ఎన్ని పేజెస్ అయినా స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ చేసుకున్న పేజెస్ అన్నీ కూడా ఒక ఫైల్లా ఇక్కడ క్రియేట్ అయినాయి. అంటే నేను 2 పేజెస్ స్కాన్ చేశాను, 2 పేజెస్ అనేవి క్రియేట్ అయినాయి. క్రియేట్ అయిన తర్వాత కూడా మనం స్కాన్ చేసిన పేజెస్ని మోడిఫై అనేది చేసుకోవచ్చు. అంటే రొటేషను, అలాగే రీసైజు, కలర్ చేంజ్, క్లీనప్, ఇలా మనకి చాలా రకాల ఆప్షన్స్ అనేవి కింద ఉన్నాయి. అంటే మనం స్కాన్ చేసిన తర్వాత కూడా దాన్ని క్రాప్ అనేది చేసుకోవచ్చు. రొటేషన్ అంటే ఇప్పుడు నేను స్కాన్ చేసిన పేజ్ అనేది కరెక్ట్గా రొటేషన్లో లేదు కాబట్టి దాన్ని రొటేట్ అనేది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీంట్లో మెయిన్గా చూసుకోవాల్సిన ఆప్షన్ కలర్ అనే ఆప్షను. కలర్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ వచ్చినవి. అంటే ఒరిజినల్ కలరు, ఆటో కలరు, గ్రే స్కేల్, వైట్ బోర్డు. మనం వైట్ బోర్డ్ అనేది తీసుకోవాలి. అంటే ఏదైనా టెక్స్ట్ బుక్స్ని కానీ, నోట్స్ని కానీ స్కాన్ చేసుకునేప్పుడు మనం వైట్ బోర్డ్ అనేది తీసుకుంటే కనుక టెక్స్ట్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం వైట్ బోర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కింద అప్లై టు ఆల్ పేజెస్ అని క్లిక్ చేస్తే కనుక అన్ని పేజెస్కి కూడా అది అప్లై అనేది అయిపోతుంది. మనకు కావాల్సిన మోడిఫికేషన్స్ అన్నీ చేసుకోవడానికి కింద మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఆప్షన్స్ యూస్ చేసుకుని మనం మోడిఫికేషన్స్ అన్నీ చేసేసిన తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో సేవ్ పీడిఎఫ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఇది పీడిఎఫ్ కింద మనకి సేవ్ అయిపోతుంది. ఈ సేవ్ అయిన పీడిఎఫ్ మనకి అడోబ్ క్లౌడ్లో సేవ్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడైనా కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని సేమ్ లాగిన్ అయితే కనుక మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. లేదు అనుకుంటే దీన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, షేర్ అనేది చేసుకోవచ్చు, లేదా మీరు మీ గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఎలాగైనా కూడా మీరు తర్వాత మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేరొక డాక్యుమెంట్ని ఎలా స్కాన్ చేయాలి అనేది చూద్దాం. మనం స్కాన్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి స్కాన్ చేయడానికి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒక డాక్యుమెంటే కాకుండా మనకి ఇక్కడ ఫాము, బిజినెస్ కార్డు, వైట్ బోర్డు, ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఏదైనా టెక్స్ట్ బుక్ని కానీ, రిటర్న్ నోట్స్ని కానీ మనం స్కాన్ చేసుకునేటప్పుడు వైట్ బోర్డ్ అనేది ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మనం డాక్యుమెంట్ స్కాన్ కూడా చేసుకుని ఆ తర్వాత మోడిఫికేషన్లో కూడా వైట్ బోర్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను రిటర్న్ నోట్స్ని స్కాన్ చేస్తున్నాను. ఇక్కడ మనం స్కాన్ చేసుకునేటప్పుడే వైట్ బోర్డ్ అనేది ఇచ్చాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం కలర్ చేంజ్ చేయవలసిన అవసరం ఏం లేదు. ఇక్కడ మనం ఫైనల్గా 2 ఫైల్స్ అనేవి క్రియేట్ చేసాము. అయితే నేమ్స్ అనేవి అవి ఆటోమేటిక్గా తీసుకుంది కాబట్టి వీటిని రీనేమ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి 3 డాట్స్ అలాగే మోర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకి మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో మనకి రీనేమ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం ఈ ఫైల్స్ని రీనేమ్ అనేది చేసుకోవచ్చు. అలాగే వీటిని మనం షేర్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి షేర్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి షేర్ లింక్, ఈమెయిల్, షేర్ ఏ కాపీ అని కనిపిస్తుంది కదా,
షేర్ ఏ కాపీ మీద క్లిక్ చేసి మనం ఈ కాపీని అంటే పీడిఎఫ్ ఫైల్ని ఎవరికైనా కూడా షేర్ అనేది చేయొచ్చు. అంటే మనం వాట్సాప్, ఫేస్బుక్ ఇలా ఎక్కడైనా కూడా మనం పీడిఎఫ్ ఫైల్ని షేర్ చేయాలి అనుకుంటే షేర్ ఏ కాపీ అని క్లిక్ చేసి డైరెక్ట్గా పీడిఎఫ్ ఫైల్ని వాళ్ళకి పంపించవచ్చు. ఈ ఫైల్లో ఉన్న పేజెస్ని మనం ఇమేజెస్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటే మళ్ళీ మనం మోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ పేజెస్ యాజ్ జేపీఈజీ మీద క్లిక్ చేస్తే కనుక అవన్నీ కూడా ఇమేజెస్గా కన్వర్ట్ అయ్యి మన మొబైల్లో సేవ్ అయిపోయి ఉంటాయి. అక్కడ నుంచి మనం షేర్ అనేది చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ ఫైల్ మన మొబైల్లో కావాలి అనుకుంటే కనుక మళ్ళీ మనం మోర్ క్లిక్ చేస్తే మెనూ అనేది ఓపెన్ అవుతుంది. మెనూలో మనకి కాపీ టు డివైస్ అని చెప్పి ఫస్ట్ ఆప్షనే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కనుక పీడిఎఫ్ ఫైల్ అనేది మన మొబైల్లో సేవ్ అవుతుంది. ఇంకా ఇక్కడ మనకి మెనూలో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. కాపీ టు మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్. అంటే నా మొబైల్లో వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్ ఈ 2 ఇన్స్టాల్ అయి ఉన్నాయి కాబట్టి ఈ 2 చూపిస్తుంది. అంటే పీడిఎఫ్ ఫైల్ని మనం వన్ డ్రైవ్లోకి కానీ గూగుల్ డ్రైవ్లోకి కానీ ఎక్కడికైనా కూడా అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. మన మొబైల్లో ఏవేవైతే డ్రైవ్స్ ఇన్స్టాల్ అయి ఉంటే అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. పీడిఎఫ్ ఫైల్ని ఆ డ్రైవ్స్లోకి మనం ఈజీగా అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. అంటే మనం ఏదైనా టెక్స్ట్ బుక్ని కానీ లేదా మనం రాసుకున్న నోట్స్ని కానీ మనం పీడిఎఫ్ ఫైల్గా కన్వర్ట్ చేసేసాక ఆ ఫైల్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చూసుకోవాలి అనుకుంటే మనం ఏదైనా డ్రైవ్లోకి అప్లోడ్ చేసుకుంటే కనుక మనకి సేఫ్టీ. మనం ఎప్పుడైనా ఆ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. అందుకని నేనైతే ఇప్పుడు గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా మీ డాక్యుమెంట్స్ అంటే మీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ లేదా మీ డాక్యుమెంట్స్ ఏవైనా కానీ మీరు పీడిఎఫ్ ఫైల్గా కన్వర్ట్ చేసేసారనుకో అది మీరు సేఫ్టీగా ఉంచుకోవాలి అనుకుంటే ఏదైనా డ్రైవ్లోకి అప్లోడ్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. నెక్స్ట్ అలాగే మనం ఒకసారి ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ చేసేసిన తర్వాత ఎప్పుడైనా దీంట్లో మనం మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. మోడిఫికేషన్స్ అంటే ఉన్న పేజెస్కి ఎక్స్ట్రా పేజెస్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. పేజెస్ని రీసైజ్ అనేది చేసుకోవచ్చు, రీఆర్డర్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మనకి దీంట్లో చాలా రకాల మోడిఫికేషన్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, క్రాప్, అలాగే క్లియర్ డేటా, ఇలా మనకి చాలా ఉన్నాయి. వీటిలో ఏవి కావాలన్నా కూడా మళ్ళీ మనం మోడిఫికేషన్స్ అనేవి చేసుకుని సేవ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ అడోబ్ స్కాన్లో ఉన్న ఒక స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే మనం సెర్చ్ అనేది చేసుకోవచ్చు. అంటే మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్లో ఏ టెక్స్ట్ అయినా కూడా మనం సెర్చ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక ఫైల్ అనేది ఓపెన్ చేశాను కదా, ఇక్కడ మనం విల్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే కనుక ఆ వర్డ్ అనేది ఎక్కడ ఉంది అనేది కూడా సెర్చ్ చేసి మనకి క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుని కాపీ అనేది చేసుకోవచ్చు. ఆ కాపీ అయిన టెక్స్ట్ని మనం ఎక్కడైనా పేస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఇది మనకి ఓన్లీ టెక్స్ట్ బుక్ డేటాకే కాదు, మనం నోట్స్ని స్కాన్ చేసాం కదా, అంటే రిటర్న్ టెక్స్ట్ని స్కాన్ చేసాం కదా, దానికి కూడా ఇది వర్క్ అవుతుంది. అయితే నా సెకండ్ ఫైల్ వచ్చేప్పటికి రిటర్న్ టెక్స్ట్ కదా, అది ఓపెన్ చేసి ఇక్కడ మనం సెర్చ్ అనేది చేద్దాం. ఇక్కడ హిజ్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాం కదా, అది మనకి సెర్చ్ అయింది. నెక్స్ట్ అలాగే పోస్ట్ అని సెర్చ్ చేసాము, అది కూడా మనకి సెర్చ్ అయింది. నెక్స్ట్ TO2 అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేశాను, ఆ వర్డ్ కూడా మనకి సెర్చ్ అయింది. అంటే రిటర్న్ నోట్స్లో కూడా మనం వర్డ్స్ని సెర్చ్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఈ కాపీ అయిన టెక్స్ట్ని మనం ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా పేజెస్ని మనం రీఆర్డర్ అనేది చేసుకోవచ్చు, అలాగే రీసైజ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ మనం పేజెస్ని యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి యాడ్ పేజ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి వచ్చాయి. టేక్ అనదర్ ఫోటో, సెలెక్ట్ ఫ్రమ్ ఫొటోస్. అంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు, లేదా మనం ఆల్రెడీ ఇంతకుముందే ఏమైనా పేజెస్ని ఫొటోస్ తీసేసుకుంటే గ్యాలరీలో ఉంటాయి కదా, ఆ గ్యాలరీలో ఫొటోస్ని కూడా ఇక్కడ మనం డాక్యుమెంట్కి యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నెక్స్ట్ క్లీనప్ అనే ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ మనకి స్క్రీన్ అనేది ఇలా వచ్చింది. అంటే డాక్యుమెంట్లో ఏదైనా డేటాని మనం తీసేయాలి అనుకుంటే కూడా ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని మనకి ఏ ఏరియాలో అయితే టెక్స్ట్ వద్దు అనుకుంటున్నామో దాన్ని మనం ఎరేజ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా మనం ఏదైనా టెక్స్ట్ వద్దు అనుకుంటే, మన డాక్యుమెంట్లో ఏదైనా టెక్స్ట్ వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి మనం ఎరేజ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి రీసైజ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి రీసైజ్ చేసుకోవడానికి కింద మనకి చాలా రకాల ఆప్షన్స్ వచ్చాయి. ఆటో ఫిట్, US లెటర్, నెక్స్ట్ అలాగే US లీగల్, ఇంకా మనకి A4 అంటే మనం మామూలుగా ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకుంటే, ఈ PDF ఫైల్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకుంటే అన్ని పేజెస్ ఒకే సైజులో ఉండాలి కదా, అలాగే మనం ప్రింట్అవుట్స్కి ఎక్కువ A4 అనేది యూస్ చేస్తాం కాబట్టి ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా మనం A4కి సెట్ అనేది చేసుకోవచ్చు.
ఇలా మనకి అడోబ్ స్కాన్లో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. క్యామ్ స్కానర్లో కంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. సో క్యామ్ స్కానర్ మనకి బ్యాన్ అయిపోవడం వలన మనకి నష్టమేం లేదు. ఈ అడోబ్ స్కాన్ అనేది యూస్ చేసుకుని మనం డాక్యుమెంట్స్ని PDF ఫైల్స్గా ఈజీగా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం యూజ్ అయినా కూడా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ఫామ్ లో తెలియచేయండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అడగండి.